బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు పోలీసులకు 30 నుండి 40 మంది మావోయిస్టుల నుంచి క్షణకాలంలో తప్పించుకున్నారు. పేరూరు ఛత్తీస్గఢ్ బోర్డర్ అడవిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, జిల్లా పోలీసులు సంయుక్తంగా మావోలను చుట్టుముట్టారు. అప్పటికే పోలీసులను చూసిన మావోలు కర్రగుట్ట అటవీ ప్రాంతంలో పరుగులు తీసి పోలీసుల నుంచి తప్పించుకున్నారు. తెలంగాణలో సిపిఐ మావోయిస్టు పార్టీ కుట్రలకు తెరలేపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక మావోలు ఉన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా కిట్ బ్యాగుల్లో ఆలివ్ గ్రీన్ డ్రెస్, ఇతర వస్తువులు, సుతాలీ బాంబ్, రేడియోలు, సోలార్ ప్లేట్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు పోలీసులకు 30 నుండి 40 మంది మావోయిస్టుల నుంచి క్షణకాలంలో తప్పించుకున్నారు. ఇక పేరూరు ఛత్తీస్గఢ్ బోర్డర్ అడవిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఇక స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, జిల్లా పోలీసులు సంయుక్తంగా మావోలను చుట్టుముట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వెన్నెల మొత్తానికైతే భారీ ఎన్కౌంటర్ తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ఛత్తీస్గఢ్ బార్డర్ లో కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా ఒక త్రూటిలో భారీ ఎన్కౌంటర్ తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 30 నుంచి 40 మంది మావోయిస్టులు అయితే మాత్రము ఇవాళ ఆవిర్భావ వేడుకలు కూడా ఘనంగా విజయవంతం చేసి కూడా ముగించుకునే సమయంలో కూడా అక్కడికైతే ఇది పసిగట్టిన పోలీసులు మాత్రము ములుగు వెంకటాపురము అడవి అంటే దట్టమైన అడవి ప్రాంతమైన పేరూరు టెర్రగుట్ట అంటే గుట్ట అంటే ఆ వైపు కూడా వెళ్లే మావోయిస్టులను అయితే పసిగట్టినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే అది ఆ సమాచారం అందుకున్న పోలీసులు, గ్రాండ్ పోలీసులు మాత్రము అక్కడికి చుట్టుముట్టి మొత్తానికైతే ములుగు జిల్లా ఎస్పీగా గౌస్ సలాం కూడా అయితే అతను కూడా మొత్తానికైతే స్పెషల్ బ్రాంచ్ పోలీసులను కూడా అప్రమత్తం చేసి కూడా అక్కడికి వందలాది పోలీసులను కూడా అడివంతా జల్లెడబట్టిన పరిస్థితి కట్టబడుతుంది. మొత్తానికైతే ఆ గుట్ట వైపు కూడా మొత్తం వెళ్లిన మావోయిస్టుల చుట్టుముట్టి అంటే అక్కడ బడా నేతలు మాత్రం సమావేశం అయ్యారని చెప్పుకోవచ్చు. రానున్న ఎన్నికలకు ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి కూడా వాళ్ళు ప్లాన్ అంటే వాళ్ళైతే ఒక వ్యూహాత్మకమైన రచన చేస్తున్న నేపథ్యంలో కూడా మొత్తానికైతే బడా నేతలు 30 నుంచి 40 మంది ఒక సమాచారం అంటే సమావేశం అయ్యారని కూడా సమాచారంతో కూడా కూంబింగ్లు స్పెషల్ గా మాత్రం అక్కడికి వారు సమావేశం అయిన మొత్తం గుట్టను మాత్రం చుట్టుముట్టినని తెలుస్తా ఉంది. మొత్తానికైతే బడా నేతలు అయితే అక్కడి నుంచి చాకచక్య పోలీసు రాకను మాత్రము వాళ్ళైతే గమనించిన మావోయిస్టులు అయితే మాత్రం చాకచక్యంగా అక్కడ వంట సామాగ్రి వెదిలి కూడా వెపన్స్ తో కూడా పారిపోయినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే పారిపోయిన మావోయిస్టు బడా నేతలు ఎవరనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మొత్తానికైతే అక్కడ అంటే ప్రస్తుతానికైతే పుల్లూరు ప్రసాద్ ఆలియస్ చంద్రన్న ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న తెలంగాణ కార్యదర్శి బడే సుక్కారావు ఆలియస్ దామోదరు, బండి ప్రకాష్, బండి దాదా, క్రాంతి, మైలారపు ఆలేరు ఆలియస్ భాస్కర్, కొయ్యడ సాంబయ్య ఆలియస్ గోపన్న, కంకనాల రాజిరెడ్డి ఆలియస్ వెంకటేష్ గా ఉన్నట్లు కూడా ఆ ములుగు జిల్లా ఎస్పీ మాత్రం గౌస్ సలాం మాత్రం ప్రకటించారు. మొత్తానికైతే అక్కడ సంఘటన స్థలం నుంచి కూడా కిట్టు బ్యాగులు, ఆలివ్ గ్రీన్ డ్రెస్సులు, సుతిళ్ళు, బాంబులు కూడా అంటే వాళ్ళు ఉపయోగించే రేడియోలు, సోలార్ ప్లేట్లు కూడా ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అక్కడ ఆ సమావేశ ప్రదేశంలో కూడా కొన్ని వంట పాత్రలు కావచ్చు, కిరాణా సామాను కావచ్చు, దోమతెరలు అంటే వాళ్ళు చదువుకునే మావోయిస్టులు అయితే చదువుకునే విప్లవ సాహిత్యాలు కూడా అక్కడి నుంచి అంటే వదిలి వెళ్ళినట్టు కూడా మొత్తానికైతే సమాచారం అయితే మాత్రం అక్కడ చేరుకున్న పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే అక్కడి నుంచి బడా మావోయిస్ట్ నేతలు అయితే తప్పించుకున్నారని చెప్పి కూడా ములుగు జిల్లా ఎస్పీ గౌస్ సలాం కూడా ప్రకటించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఆ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కర్రెగుట్ట వద్ద కూడా దట్టమైన అడవి ప్రాంతం ఉంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ దట్టమైన అడవి ప్రాంతం. ఒక పక్క మావోయిస్టులు ఆవిర్భావ వేడుకలు కూడా వారోత్సవాలను జరుపుకున్న నేపథ్యంలో ముగించే సమయంలో కూడా వీళ్ళు సమావేశం అయ్యారని చెప్పి కూడా ఆ సమాచారాన్ని అందుకున్న మాత్రం పోలీసులు మాత్రము కట్టుదిట్టమైన భద్రతా బలగాలతో కూడా మోహరించారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ ములుగు జిల్లా అడవి ప్రాంతంలో కూడా ఆ బూట్ల చప్పులతో కూడా ఏజెన్సీ గడగడలాడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇది రానున్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాజకీయ నాయకులపై
చర్యలు తీసుకున్న ప్రతిఘటన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నందున కూడా పోలీసులు అయితే ములుగు జిల్లా ఎస్పీ గౌసలాం కూడా అప్రమత్తం చేసి కూడా అలాంటిది తిప్పికొట్టాలి, మావోయిస్టులను ములుగు జిల్లాలోకి ప్రవేశం నుంచి ఒక సవాలు విసిరారని చెప్పుకోవచ్చు. ఖబర్దార్ మావోయిస్టులారా, మీకు ఇక్కడికి రానున్న అవకాశాలు లేవు, మొత్తం కట్టుదిట్టమైన భద్రతలు బలగాలతో అడవంత జల్లెడ పడతాం, మీ అందు చూస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికైతే అక్కడి నుంచి మాత్రం ఒక మావోయిస్టులకైతే ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30 నుంచి 40 మంది మొత్తము మావోయిస్టు ఐక్యాడర్ కూడా అక్కడ సమావేశం అయ్యి కూడా రానున్న ఎన్నికల్లో కూడా ఎలాంటి వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా దారులు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.